Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning after the end chapter 101 to 110 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ 15K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేసినందుకు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. 20K కూడా త్వరగా రీచ్ అయిపోదాం. అండ్ ఆల్సో గైస్ సారీ, నేను పెద్ద వీడియోనే చేద్దామని అనుకున్నా, బట్ హెల్త్ బాగాలేదు, సో అందుకే చిన్న వీడియో చేసినాను, ఏమనుకోకండి. నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ అప్పటి వరకు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ కమెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి ఎక్కువ కమెంట్స్ పెట్టండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 101లో మన ఆథర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు అకాడమీకి తనని చూడడానికి. సో అట్లా వాళ్ళందరూ కొద్దిసేపు ఫ్యామిలీ టైం గడుపుతారు. అండ్ అప్పుడక్కడికి టెస్ తన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సింథియా వచ్చేస్తారు. అండ్ వీళ్ళు రాయల్ ఫ్యామిలీ కాబట్టి ఎలైస్ అండ్ రే వాళ్ళకి రెస్పెక్ట్ చూపిస్తారు అని అంటారు, ఇట్స్ అవర్ ఆనర్ టు మీట్ యూ అని. బట్ దానికి టెస్ వాళ్ళ ఫాదర్ అంటాడు, ఆనర్ మాది, మేము ఫైనలీ మా డాటర్ని సేవ్ చేసిన చైల్డ్ యొక్క పేరెంట్స్ని కలుస్తాం, అది కూడా ఒక్కసారి కాదు 2 సార్లు సేవ్ చేసిండు ఆథర్ టెస్ని అని వాడు అంటాడు. అండ్ అట్లా వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ టెస్ గురించి అయితే రే అండ్ ఎలైస్కి ఆల్రెడీ తెలుసు, ఈవెన్ వాళ్ళు టెస్ని కలవకపోయినా. ఎట్లా అంటే ఆథర్ వాళ్ళిద్దరికి చెప్పిండు కాబట్టి టెస్ గురించి. అండ్ రే అండ్ ఎలైస్కి అర్థమవుతుంది ఆథర్ అండ్ టెస్ మధ్య ఏమో ఉందని. దాంతో వాళ్ళిద్దరు టెస్ని టీచ్ చేస్తారు. దాంతో టెస్ సిగ్గుపడిపోద్ది. అండ్ ఈవెన్ తాత కూడా ఆథర్ అండ్ టెస్ని టీచ్ చేశాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిగా ఆథర్ అండ్ టెస్ మధ్య ఏమో నడుస్తుందని. అండ్ అట్లా వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. అండ్ ఆల్సో టెస్ ది బాడీ కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ కంపాటబుల్ అయిపోయింది విత్ ద బీస్ట్ కోర్. సో తనకి ఇప్పట్లో ఏమి ప్రాబ్లం ఉండకపోవచ్చు విత్ అర్ బీస్ట్ కోర్. అండ్ అప్పుడే సింథియా టెస్ని పట్టుకపోతుంది తనని మానిటర్ చేయడానికి, తనకి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని. ఆ తర్వాత ఆథర్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ టెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే విన్సెంట్ వాళ్ళు అండ్ ఎలిజా గడప వచ్చేస్తారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయినాక గ్లోరీ వస్తుంది. అండ్ తను ఆథర్ని అడుగుతుంది, నువ్వు అంత స్పీడ్గా టెస్ దగ్గరికి ఎట్లా వచ్చినావు అని. బట్ అఫ్కోర్స్ దానికి ఆథర్ ఆన్సర్ ఇవ్వడు. అండ్ తను వెళ్ళిపోయినాక డీసీ వాళ్ళు వస్తారు. అండ్ కర్టిస్ గడ్ అయితే సారీ అని చెప్తాడు ఆథర్కి. అండ్ వాళ్ళు వెళ్ళిపోయినాక గైడెన్ గడ్ వస్తాడు. అండ్ వాడు వెళ్ళే ముందు ఆథర్కి చెప్తాడు, నువ్వు రికవర్ అయినాక నీ పర్సనల్ ట్రైనింగ్ రూమ్కి రా అని. దాంతో ఆథర్ వాడిని అడుగుతాడు, నీకెట్లా తెలిసి దాని గురించి అని. సో యాక్చువల్గా అయితే సింథియా గైడెన్ గడ్కి చెప్పేసింది సో దట్ వాడు ట్రైనింగ్ రూమ్ని బిల్డ్ చేయడానికి. అండ్ వాడు ఆథర్తో అంటాడు, నువ్వు ఇప్పుడు నాకు రుణపడి ఉండిపోయినావని. అండ్ తర్వాత వాడు వెళ్ళిపోతాడు. అండ్ వీడు వెళ్ళిపోయినాక ఇక్కడికి టెస్ వస్తుంది. అండ్ ఆథర్ తనని అడుగుతాడు తన సెషన్ ఎట్లా గడిచిందని. అండ్ అఫ్కోర్స్ టెస్కి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు, షీఈస్ ఫైన్ నౌ. అండ్ అట్లా వీళ్ళిద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అండ్ లాస్ట్కి టెస్ ఆథర్కి ముద్దు పెట్టేస్తుంది. అండ్ కిస్ పెట్టినాక తను అక్కడి నుంచి పారిపోతుంది. అండ్ అఫ్కోర్స్ తను చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. అండ్ తను అనుకుంటుంది నేను ఇట్లా చేయడం కరెక్టా కాదా అని. అండ్ ఆల్సో తను టెన్షన్ కూడా పడిపోతూ ఉంటుంది, ఆథర్ ఏమని అనుకుంటాడని. అండ్ వేరే సైడ్ ఆథర్ ఏమో చాలా భయపడిపోతాడు. అండ్ తను అనుకుంటాడు నేను క్రిమినల్ అయిపోయినా అని. ఎందుకంటే ఆథర్ టెస్ని కిస్ చేశాడు కదా. సో యాక్చువల్గా అయితే ఆథర్ ఏమని అనుకుంటాడు, ఈవెన్ తను 12 years ఓల్డ్ బాయ్ బాడీలో ఉన్నా సరే తను ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ కదా. తను టెస్ట్ని కిస్ చేసిండు కదా, తను ఒక చిన్నపిల్ల కదా, అందుకని ఆథర్ అట్లా అనుకుంటాడు. అండ్ ఆల్సో ఆథర్ ఎప్పుడు కూడా టెస్ట్ని అట్లా చూడలేదు. టెస్ట్ని మాత్రమే కాదు ఎవరిని కూడా అట్లా చూడలేదు ఆథర్. తనకి ఎవరి మీద కూడా ఫీలింగ్స్ రావు. బట్ అయినా సరే ఈ కిస్ వల్ల తన టీనేజ్ బాడీలో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అట్లా 2 days అయిపోతాయి. 2 days కూడా ఆథర్ టెస్ట్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో ఆథర్ రికవర్ కూడా అయిపోతాడు. అండ్ ఈ రోజే ఆథర్ తన కెరీర్ని స్టార్ట్ చేయబోతున్నాడు యాజ్ ఎ టీచర్. అండ్ వేరే సైడ్ సింథియా అండ్ గైడెన్ కలిపి ఆథర్ని ట్రైనింగ్ రూమ్లోకి పట్టుకోబోతారు. అండ్ అఫ్కోర్స్ ఈ రూమ్ చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ గైడెన్ గాడు ఒక రోబోట్ని కూడా తయారు చేస్తాడు ఆథర్కి ట్రైనింగ్లో హెల్ప్ చేయడానికి. అండ్ దీని పేరు టోబీ. అండ్ టోబీ చాలా స్ట్రాంగ్ అంట, అంటే ఒక yellow core హ్యూమన్ అంత స్ట్రాంగ్ అంట టోబీ. సో గైడెన్ గాడు అట్లా చెప్తూ ఉంటాడు టోబీ యొక్క స్పెషాలిటీస్ గురించి. బట్ అప్పుడే ఆథర్ ఒకే ఒక పంచ్లో టోబీని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. అండ్ ఆథర్ గైడెన్ గాడితో అంటాడు టోబీని ఇంకా స్ట్రాంగ్గా చేయమని. దాంతో గైడెన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వేరే సైడ్ మనం బైరంగాని చూస్తాం. అండ్ వాడి టీమ్ మెంబర్స్ కలిపి ఒక డంజన్లోకి వస్తారు. అండ్ అక్కడ మాన్స్టర్స్ని చంపేస్తారు. అండ్ ఈ మాన్స్టర్స్ యూజువల్లీ చాలా చిన్నగా ఉంటాయంట, బట్ సమ్హౌ ఇప్పుడు ఇవి పెద్దగా అయిపోయినాయి. అండ్ ఈ డంజన్లోకి హ్యూమన్స్ కానీ ఎల్స్ కానీ ఆ డాగ్స్ కానీ ఇప్పటి వరకు రాలేదు, బికాస్ ఈ డంజన్ ఎప్పుడు క్లోజ్గా ఉంటుంది కాబట్టి. సో ఈ మాన్స్టర్స్ ఇప్పుడు ఎట్లా పెద్దగానాయో ఎవరికైనా తెలియదు. అండ్ అప్పుడే బైరంగాడికి ఒక క్లాత్ కనిపిస్తుంది. అండ్ దాన్ని చూసి వాడు అంటాడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు చాలా సీరియస్ అయిపోయిందని. అండ్ వేరే సైడ్ ఆథర్ టోబీస్తో ఫైట్ చేస్తూ ఉంటాడు, అది కూడా చాలా స్ట్రాంగ్ టోబీస్తో. బట్ ఆథర్ టోబీస్ని టిప్పి చేసి పడేస్తాడు. అండ్ తర్వాత తను గైడెన్ గడికి చెప్తాడు టోబీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయమని. అండ్ టోబీ యొక్క వీక్ పాయింట్స్ గురించి చెప్తాడు. అండ్ టోబీ యొక్క బ్యారియర్ని కూడా చేంజ్ చేయమని చెప్తాడు ఆథర్.
సో దట్ టోబీ ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి బోత్ ఇన్ డిఫెన్స్ అండ్ అఫెన్స్. అండ్ తర్వాత ఆథర్ క్లాస్కి పోతూ ఉంటాడు. బట్ ఆథర్ చాలా అలసిపోతాడు టోబీస్తో ఫైట్ చేసి. దాంతో తను కుంటుకుంటూ పోతాడు. బట్ అప్పుడే ఆథర్కి క్యాథలిన్ తగులుద్ది అండ్ క్యాథలిన్ ఆథర్ని పట్టుకుపోతుంది క్లాస్కి. అండ్ వేరే సైడ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అఫ్కోర్స్ ఆథర్ నచ్చడు బికాస్ తను ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాబట్టి. సో వాళ్ళందరూ కూడా ఆథర్తో ఆడుకుందామని అనుకుంటారు. అండ్ ఆథర్కి తెలియని క్వశ్చన్స్ అడిగి ఆథర్ ఒక పరువు తీసేద్దామని అనుకుంటారు. అండ్ అప్పుడే ఆథర్ వస్తాడు విత్ క్యాథలిన్. దాంతో అందరు కూడా షాక్ అయిపోతారు ఆథర్ని ఒక ప్రిన్సెస్ తీసుకొస్తుందని. అండ్ తర్వాత ఆథర్ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. బట్ అందరు కూడా ఆథర్ని బూ చేస్తూ ఉంటారు అండ్ ఆథర్ని వెళ్ళిపోమని అంటారు. అండ్ అప్పుడే ఒక అవలగడ వచ్చి ఆథర్ని ఛాలెంజ్ చేస్తాడు ఫర్ ఫైట్. సో వాడు ఆథర్ని డిఫీట్ చేసి టీచర్ అయిపోదామని అనుకుంటాడు. బట్ అప్పుడే ఆథర్ తన ఆరాని చూపిస్తాడు. దాంతో వాడికి పడిపోతుంది. అండ్ తర్వాత ఆథర్ అందరితో అంటాడు, నేను మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మీ న్యూ టీచర్ని. సో నేను మీకు నచ్చకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఈ క్లాస్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు. బట్ ఒకవేళ మీరు తెలుసుకోవాలంటే నేను ఇంత స్పీడ్గా ఎట్లా టీచర్ అయినానని, సో అది తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ ఆగండి అని నేర్చుకోండి అని ఆథర్ అంటాడు. సో ఇది చెప్పినాక అందరు కూడా సైలెంట్ అయిపోతారు అండ్ ఎవరు కూడా క్లాస్ బయటికి పోరు. దాంతో ఆథర్ తన క్లాసు స్టార్ట్ చేస్తాడు. అండ్ తను అందరినీ అడుగుతాడు మానాన్ని బెస్ట్ వేలో యూజ్ చేయడం ఎట్లా ఫ్రమ్ ద సరౌండింగ్స్ అట్మాస్ఫియర్ అని అడుగుతాడు. దాంతో ఒక అమ్మాయి లెగుస్తుంది అండ్ తను అంటది, బెస్ట్ వేలో మానాన్ని యూజ్ చేయాలంటే మన సరౌండింగ్ మానాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ మన మానా కోర్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ అప్పుడు ఆ మానా కండెన్స్ అండ్ ప్యూర్గా అయిపోద్ది. అండ్ అప్పుడు స్ట్రాంగ్ స్పెల్స్ని అండ్ స్ట్రాంగ్ టెక్నిక్స్ని మనం క్యాష్ చేయగలమని అంటది. దాంతో ఆథర్ ఆ అమ్మాయిని మెచ్చుకుంటాడు. అతను అంటాడు, ఆర్గ్యుమెంటర్స్కి అండ్ కాన్ఫిడెన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఆర్గ్యుమెంటర్స్ వాళ్ళ మానా కోర్లో ఉన్న మానాన్ని యూజ్ చేయగలుగుతారు త్రూ దేర్ మానా ఛానల్స్. బట్ అదే కాన్ఫిడెన్స్ డైరెక్ట్గా సరౌండింగ్ మానాన్ని యూజ్ చేయగలుగుతారు త్రూ దేర్ మానా వేస్. సో ఇద్దరికి కూడా ఇంత డిఫరెన్స్ ఉంది కదా. బట్ అయినా సరే ఎందుకు బోత్ ఆర్గ్యుమెంటర్స్ అండ్ కాన్జరర్స్ ఎందుకు మెడిటేట్ చేస్తారని ఆథర్ అడుగుతాడు. దాంతో మళ్ళీ ఆ అమ్మాయి లెగొస్తుంది. అతను అంటది, కాన్జరర్స్ ఎక్కువ మానాన్ని యూజ్ చేయరు వాళ్ళ ఫిజికల్ అటాక్స్లో. బట్ వాళ్ళు వాళ్ళ ఓన్ మానాన్ని యూజ్ చేయాలంటే ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఎ స్పెల్ విత్ సరౌండింగ్స్ మానా అని అంటది. దాంతో ఆథర్ 1 సెకండ్ ఆ అమ్మాయిని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆథర్ 3 ఆర్గ్యుమెంటర్స్ని అండ్ 3 కాన్జరర్స్ని కిందికి రమ్మంటాడు ఒక ఎక్సర్సైజ్ చేపించడానికి. అండ్ ఆథర్ వాళ్ళతో అంటాడు, మీ బేసిక్ స్పెల్స్ని చూపించమని. దాంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ బేసిక్ స్పెల్స్ని చూపిస్తారు. తర్వాత ఆథర్ అంటాడు, ఆర్గ్యుమెంటర్స్ మీరు మీ స్పెల్స్ని లాంచ్ చేయండి అండ్ కాన్జరర్స్ మీరు మీ స్పెల్స్ని మళ్ళీ తిరిగి అబ్జర్వ్ చేసుకోండి అని అంటాడు. దాంతో వీళ్ళందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే వీళ్ళందరికీ అట్లా చేయడం రాదు కాబట్టి. బట్ క్యాథలిన్ ఆల్మోస్ట్ చేయగలుగుతుంది, బట్ తను పూర్తిగా చేయలేకపోతుంది. అండ్ వీళ్ళు ఆథర్కి కంప్లైంట్ కూడా చేస్తారు, నువ్వు చెప్పినట్టు చేయడం చాలా కష్టమని. దాంతో ఆథర్ తన బేసిక్ స్పెల్ని షూట్ చేస్తాడు. ఫస్ట్ ఏమో చిన్న బెండ్ బుల్లెట్ని షూట్ చేస్తాడు అండ్ సెకండ్ ఏమో పెద్ద బెండ్ బుల్లెట్ని షూట్ చేస్తాడు. దాంతో అందరు కూడా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత అందరు కూడా ఇట్లా చేయడం ట్రై చేస్తారు ఆథర్ లాగా చేయడానికి. బట్ ఎవరు కూడా చేయలేకపోతారు. అండ్ అట్లా క్లాసు అయిపోద్ది. అండ్ ఆథర్ బయటకు పోయి కూర్చుంటాడు. అండ్ అప్పుడక్కడికి క్యాథలిన్ వస్తుంది. అతను ఆథర్ పక్కన కూర్చుంటుంది. అతను ఆథర్కి ఒక థింగ్ చెప్పాలని అనుకుంటుంది. దాంతో ఆథర్ అనుకుంటాడు, కొంపదీసి క్యాథలిన్ కూడా నన్ను లవ్ చేస్తుందా జస్ట్ లైక్ దిస్, ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని ఆథర్ అనుకుంటాడు. బట్ నో, క్యాథలిన్ ఏమి అట్లా చెప్పదు. తను ఆథర్కి సారీ అని చెప్తుంది ఆక్షన్ హౌస్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అండ్ కార్టిస్ గాడు ఆ పోలీస్ని పనిష్ చేయకుండా వదిలేసిన విషయం గురించి, ఇవన్నిటి గురించి క్యాథలిన్ ఇప్పుడు సారీ అని చెప్తుంది ఆథర్కి. దాంతో ఆథర్ అంటాడు, ఎప్పుడో జరిగిన థింగ్స్ గురించి ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నావు, అయినా నేను అన్ని మర్చిపోయినా అని ఆథర్ అంటాడు. అండ్ అప్పుడే క్యాథలిన్ అనుకుంటుంది, నేను ఎప్పుడు కూడా నా లైఫ్ని అండ్ నా మ్యాజికల్ పవర్స్ని హేట్ చేసేదాన్ని. బికాస్ నేను ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఫ్రీడమ్ ఉండేది కాదు, అందుకే నేను ఎప్పుడు కూడా ఇట్లా నవ్వకుండా ఉండేదాన్ని. బట్ ఆథర్ చాలా టాలెంటెడ్, అంతను చాలా పవర్ఫుల్ కూడా. అట్లాంటిది ఆథర్ ఎప్పుడు కూడా ఎట్లా బ్రైట్గా ఉండగలుగుతాడని తను అనుకుంటుంది. అండ్ అప్పుడే క్యాథలిన్ ఫస్ట్ టైం నవ్వుతుంది, అది కూడా ఆథర్ వల్ల. అండ్ అప్పుడే క్యాథలిన్ ఆథర్ని అడుగుతుంది, ఎట్లా నువ్వు ఒకసారి చిన్న బెండ్ బుల్లెట్ని అండ్ ఒకసారి పెద్ద బెండ్ బుల్లెట్ని షూట్ చేయగలిగినావని. బట్ దానికి ఆన్సర్ ఇవ్వడు ఆథర్, ఎందుకంటే ఇది అన్ఫేర్ కదా వేరే స్టూడెంట్స్కి. అందుకే తను ఆన్సర్ ఇవ్వడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేరే క్లాస్కి. అండ్ తర్వాత ఆ క్లాస్ అయిపోయినాక ఆథర్ అండ్ ఎమిలీ బయట తిరుగుతుంటారు. అండ్ అప్పుడే ఎలిజా గడప వస్తాడు. అండ్ వాడు అంటాడు ఆథర్తో, సింథియా నిన్ను ట్రైనింగ్ రూమ్కి రమ్మంటుందని. దాంతో ఆథర్ పోతాడు ఎమిలీని ఎలిజా గడతో వదిలేసి. అండ్ ట్రైనింగ్ రూమ్లో ఏమో తెస్తుంటుంది, సింథియా ఇక్కడ ఉండదు. అంటే సింథియా కావాలని ఇట్లా చేస్తుంది ఆథర్ అండ్ టెస్ టైం గడపడానికి. అండ్ తర్వాత ఆథర్ టెస్కి హెల్ప్ చేస్తాడు ఇన్ అ ట్రైనింగ్ టు కంట్రోల్ హర్ బీస్ట్ కోర్. అండ్ తర్వాత ట్రైనింగ్ అయిపోయినాక టెస్ ఆథర్ని అడుగుతుంది, ఎప్పుడు తగ్గేసి దానివల్ల నీకు కోపం వచ్చిందని అడుగుతుంది. దాంతో ఆథర్ అంటాడు, కోపం ఏమీ రాలేదు, బట్ నేను సర్ప్రైజ్ అయ్యాను అని ఆథర్ అంటాడు. దాంతో టెస్ అంటది, అయితే నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావని. దాంతో ఆథర్ ఆన్సర్ చెప్పకుండా ఏవేవో చెప్తాడు. దాంతో టెస్కి కోపం వస్తుంది.
అతను అంటది అతను నువ్వు ఇది సీరియస్గా తీసుకోవట్లేదని అంటది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అతను వెళ్లే ముందు ఆథర్తో అంటది ఆథర్ నువ్వు మ్యాజిక్లో, ఫైటింగ్లో అండ్ విక్స్లో ఇవన్నిట్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు బికాస్ అవన్నీ కూడా నీకు మంచిగా వచ్చు కాబట్టి. బట్ ఆథర్ నువ్వు కూడా కొన్ని థింగ్స్లో గుడ్ కాదు. నువ్వు ఒక మాస్క్ వేసుకొని హ్యాపీగా ఉన్నట్టు ఉంటావు అండ్ వేరే వాళ్ళు నీ గురించి ఏమైనా చెప్తే నువ్వు లైట్ రియాక్షన్ ఇస్తావు అండ్ టాపిక్ని మార్చడానికి ట్రై చేస్తావు. అట్లా నువ్వు నా ఫీలింగ్స్ని కూడా అవాయిడ్ చేస్తున్నావు అండ్ నన్ను టీచ్ చేస్తున్నావు అండ్ నువ్వు నన్ను ఇమ్మెచ్యూర్ అని అంటావు. బట్ నువ్వే ఆథర్ ఇక్కడ చాలా ఇమ్మెచ్యూర్ పర్సన్వి అండ్ నువ్వు ఇట్లనే లిలియాని కూడా రిజెక్ట్ చేసినావు అని టెస్ అంటది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఆథర్ షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు లిలియా గురించి టెస్కి ఎట్లా తెలిసిందని. సో మేబీ లిలియానే చెప్పి ఉంటుంది టెస్కి. అండ్ ఆల్సో ఆథర్ అనుకుంటాడు నేను నీకు ఎట్లా చెప్పాలి టెస్, నేను నీకన్నా చాలా పెద్దవాడిని ఆథర్ అనుకుంటాడు. ఆ తర్వాత ఆథర్ మళ్ళీ తోపితో ఫైట్ చేస్తుంటాడు టెస్ అన్న మాటలు మార్చుకోవడానికి. బట్ ఫైట్ చేసిన కొద్దీ ఆథర్కి టెస్ అన్న మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. దాంతో ఆథర్ కంటిన్యూస్లీ పెద్ద పెద్ద అటాక్లు చేస్తూ ఉంటాడు. దాంతో దెబ్బకి టోబీగాడు షట్ డౌన్ అయిపోతాడు. అండ్ అప్పుడే గ్లోరీ ఇక్కడికి వస్తుంది. అతను ఆథర్ని వేరే క్లాస్కి పొమ్మని అంటది బికాస్ ఇప్పటికే తను చాలా క్లాసెస్ మిస్ అయిపోయింది కదా. అండ్ ఆల్సో గ్లోరీకి ఆథర్ చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆథర్ చేసిన ట్రైనింగ్ వల్ల ఆ ట్రైనింగ్ రూమే సగం డిస్ట్రాయ్ అయిపోద్ది. అండ్ ఆథర్కి సింథియా ఇంత పెద్ద ట్రైనింగ్ రూమ్ ఎందుకు ఇచ్చిందని అట్లా గ్లోరీకి ఆథర్ మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆథర్ క్లాస్కి పోతాడు అని టీచర్ గాడు లవ్ని మిక్స్ చేసి ఒక క్లాస్ చెప్తుంటాడు సో దట్ వాడు స్టూడెంట్స్ ఒక అటెన్షన్ గ్రాప్ చేయడానికి. బట్ దీనివల్ల ఆథర్కి మళ్ళీ తెలిసే గుర్తొస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ క్లాస్ అయిపోయినాక ఆథర్ తన రూమ్ దగ్గరికి పోతూ ఉంటాడు. బట్ లూకస్ అవలగాడు ఎలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటాడు ఆథర్ని. బట్ అఫ్ కోర్స్ ఆథర్ వాళ్ళని చూస్తాడు. సో యాక్చువల్గా అయితే ఈ లూకస్ గాడు ఆథర్ని అడుగుతాడు నువ్వు అంత స్పీడ్గా టెస్ దగ్గరికి ఎట్లా పోయినావు, ఆంథర్ని ఎట్లా సేవ్ చేసినావని అడుగుతాడు. బట్ అఫ్ కోర్స్ ఆథర్ దానికి ఆన్సర్ ఇవ్వడు. దాంతో లూకస్ గాడు అనుకుంటాడు ఆథర్ ఏదో ఆర్టిఫాక్ట్ని యూజ్ చేసిండు అండ్ ఆ ఆర్టిఫాక్ట్ తెస్తే ఆథర్కి ఇచ్చిందని లూకస్ గాడు అనుకుంటాడు. దాంతో ఆథర్ అనుకుంటాడు ఈ లూకస్ అవలగాడు మారాడని. అండ్ ఆల్సో ఇక్కడ ఒక దుబ్బడు ఉంటాడు అండ్ వాడికి క్యాథలిన్ అంటే ఇష్టం. దాంతో అఫ్ కోర్స్ వాడికి ఆటోమేటిక్గా ఆథర్ నచ్చడు బికాస్ క్యాథలిన్ ఆథర్కి పడిపోతుందేమో అని వాడు అనుకుంటాడు. అండ్ అట్లా వాడు పిచ్చోడు అయిపోతూ ఉంటాడు. అండ్ వాడి మాన కూడా లీక్ అయిపోతూ ఉంటుంది. ఏమీ తక్కువ మాన కూడా కాదు, ఎక్కువ మాన లీక్ అయిపోతూ ఉంటుంది. అండ్ తర్వాత వాడు ఆథర్ మీద అటాక్ కూడా చేస్తాడు. అండ్ ఈ లూకస్ అవలగాడు వాడిని ఆపడు, మాకు సంబంధం లేదు ఆథరు, నువ్వు వాడిని చూసుకొని వాడు అంటాడు. అండ్ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఆథర్ వాడిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటాడు బికాస్ వాడు పిచ్చోళ్ళగా ఫైట్ చేస్తుంటాడు కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ ఆ దుబ్బోడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఈవెన్ లూకస్ గార్డ్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. దాంతో ఆథర్ తన సీల్ని తీసేద్దామని అనుకుంటాడు వీడిని డిఫీట్ చేయడానికి. బట్ అప్పుడే సిల్వి పెద్దగా అయిపోద్ది అండ్ తను ఆ దుబ్బడిని వేసి పడేస్తుంది అండ్ మళ్ళీ చిన్నగా అయిపోద్ది. అండ్ అప్పుడు అక్కడికి క్లియర్ వస్తుంది అండ్ క్లియర్ వాడి వీపు మీద చూస్తుంది అండ్ వాడు వీపు మీద ఏమో సింబల్స్ ఉంటాయి. దాంతో తను అంటది నాట్ అనదర్ వన్ అని, అంటే వీడికన్నా ముందు ఇట్లాంటి కేసు ఇంకొకటి అయింది, అప్పటికి ఆథర్ ఇంకా రికవర్ అవుతున్నాడు. దాంతో ఆథర్ క్లియర్ని అడుగుతాడు ఆ సింబల్స్ ఏంటి, వాటి వల్ల వాడికి చాలా పవర్స్ వచ్చేసినాయి, అసలు ఏంటవి నాకు చెప్పని ఆథర్ అడుగుతాడు. దానికి క్లియర్ అంటది నేను తర్వాత నీకు డీసీ మీటింగ్లో మొత్తం చెప్తాను, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి, ఇప్పటికి నువ్వు చూసినంతా కూడా సింథియాకి చెప్పని క్లియర్ అంటది. సో అట్లా వాళ్ళు సింథియా ఆఫీసులకి పోతారు. బట్ ఇక్కడ బైరన్ గాడు అండ్ ఇంకొక ల్యాన్స్ ఉంటుంది అండ్ తన పేరు ఆల్కియా. సో వీళ్ళిద్దరిని చూసి క్లియర్ చాలా షాక్ అయిపోద్ది అండ్ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది వీళ్ళకి. అండ్ తిని కూడా ఒక ల్యాన్స్ అవ్వాలనుకుంటుందంట ఒకరోజు. బట్ దే డోంట్ కేర్. బైరన్ గాడు సింథియాతో అంటాడు త్వరగా అప్రోప్రియేట్ మెజర్స్ని తీసుకోమని. అండ్ వాళ్ళిద్దరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. బట్ వెళ్లే ముందు ఆల్కియా క్లియర్తో అంటది బెస్ట్ ఆఫ్ లక్ అని ల్యాన్స్ అవ్వడానికి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఆథర్ ఫీల్ అవ్వగలుగుతాడు వీళ్ళిద్దరూ చాలా చాలా స్ట్రాంగ్ అని. అండ్ తర్వాత ఆథర్ సింథియాని అడుగుతాడు ఎందుకు వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారని. దాంతో సింథియా అంటది మీకు చెప్పాల్సిన విషయం కాదు ఇది, అయినా వాళ్ళు ఏమీ మంచినిస్తూ రాలేదని తను అంటది. అండ్ తర్వాత ఆథర్ తను చూసినంత కూడా సింథియాకి చెప్తాడు, ఎస్పెషల్లీ ఎఫర్ట్ దుబ్బోడు అన్న సింబల్స్ గురించి. అండ్ సింథియాకి ఏమో తెలుసు ఆ సింబల్స్ గురించి, బట్ తను మన ఆథర్ వాళ్ళకి చెప్పదు. అండ్ ఆథరు ఇది గమనిస్తాడు. అండ్ ఆల్సో సింథియా అంటది ఆ సింబల్స్ వల్ల అసలు ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు, ఈవెన్ డాక్టర్స్ అండ్ ఆర్టిఫాక్టర్స్ కూడా రీసెర్చ్ చేస్తున్నారు దీని మీద, బట్ ఎవరికి కూడా తెలియట్లేదు ఆ సింబల్స్ అసలు ఏం చేస్తున్నాయని. మేము గిల్డ్ వాళ్ళని కూడా అడిగినాము కొంతమంది రీసెర్చర్స్ని పంపించమని అండ్ గైడెన్ గారితో కోఆపరేట్ అవ్వమని టు ఫైండ్ అవుట్ అబౌట్ ద సింబల్స్ అని సింథియా అంటది. అండ్ ఆల్సో సింథియా క్లియర్కి చెప్తుంది డీసీ మెంబర్స్ని రాత్రిపూట కూడా పెట్రోలింగ్ చేయమని. అండ్ ఆథర్ వాళ్ళు వెళ్ళిపోయినాక యావియర్ సింథియాని అడుగుతాడు స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం అవసరమా అని. దాంతో సింథియా అంటది వర్స్ట్ కేసెస్లో ఇంకా ఎక్కువ సాక్రిఫైసెస్ అవ్వచ్చు, మనం ఇంత దూరమో ఆల్రెడీ వచ్చేసినాం, అయినా వాళ్ళు ఇప్పుడే ఎందుకు ఇంత త్వరగా మూవ్ అవుతున్నారని సింథియా అనుకుంటుంది. అండ్ వేరే సైడ్ ఆథర్ తన రూమ్ దగ్గరికి పోతూ ఉంటాడు. బట్ అప్పుడు తనకి బైరన్ గాడు కనిపిస్తాడు అండ్ వాడు లూకస్ గారిని తిడుతూ ఉంటాడు. దాంతో మన ఆథర్
దాక్కొని వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. అండ్ ఆథర్కి కొంచెం కోపం కూడా వస్తుంది బైరంగాన్ని చూస్తే, బికాస్ వాడి వల్ల ఆథరు లూకస్ గార్డ్ మీద రివెంజ్ తీసుకోలేకపోతున్నాడు కదా. అందుకే ఆథరు కొంచెం బ్లడ్లెస్ ని రిలీజ్ చేస్తాడు. దాంతో ఆల్కియా ఆథర్ మెడ మీద కత్తి పెట్టేస్తుంది అని అంటది, ఎందుకు నువ్వు బ్లడ్లెస్ ని చూపిస్తున్నావు అనే ల్యాన్స్ అని. అండ్ ఆథరు తన స్పోర్ట్ ని చాలా లేట్ గా తీసాడు తన డైమెన్షన్ రింగ్ లోకి వెళ్ళి. అండ్ తర్వాత ఆల్కియా తన స్పోర్ట్ తీసేస్తుంది. అండ్ ఆథరు అంటాడు ఆల్కియాతో, నాకు ఏమి కోపం లేదు బైరంగాడి మీద, నేను వాడిని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నా అండ్ ఇప్పుడే వాడిని ఫస్ట్ టైం కలుస్తున్నా అని అంటాడు. దాంతో ఆల్కియా అంటది, నీకు వాడి మీద కోపం ఉన్నా సరే నువ్వు వాడిని ఏమి చేయలేవు, వాడిని అసలు నువ్వు టచ్ కూడా చేయలేవు అని అంటది. దాంతో ఆథర్ అంటాడు, వాడు అంత స్ట్రాంగ్ అని. దానికి ఆల్కియా అంటది ఎస్ అని. దాంతో ఆథర్ అడుగుతాడు, నువ్వెంత స్ట్రాంగ్ అని. దాంతో ఆల్కియా అంటది, నేను ల్యాన్సెస్ లోనే చాలా వీకెస్ట్ ల్యాన్స్ ని, అండ్ బైరన్ గాడు నాకన్నా స్ట్రాంగే, బట్ వాడు నా పర్సెప్షన్ లెవెల్ ని మ్యాచ్ చేయలేడు అని అంటది. సో ఆ పర్సెప్షన్ వల్లనే ఆల్కియా ఆథర్ యొక్క బ్లడ్లెస్ ని నోటీస్ చేయగలిగింది. అండ్ తర్వాత ఆల్కియా వెళ్ళిపోతుంది. బట్ ఆథర్ని చూస్తే ఆల్కియాకి తన తమ్ముని గుర్తొస్తాడంట. సో మేబీ వాడు చనిపోయింది అనుకుంటా, అందుకే తను అట్లా అంటది. అండ్ తర్వాత తను వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ డే ఆ దుబ్బడు గురించి స్కూల్లో అందరికీ కూడా తెలిసిపోద్ది. అండ్ తర్వాత ఆథరు డీసీ మీటింగ్కి పోతాడు. అండ్ అప్పుడే క్లియర్ తనకి చెప్తుంది ఆ దుబ్బడు చనిపోయిందని లాస్ట్ నైట్. దాంతో ఆథర్ అడుగుతాడు వాడు ఎట్లా చనిపోయిందని. సో యాక్చువల్గా అయితే వాడి మాన లీక్ అవుతూనే ఉందంట. డాక్టర్స్ అండ్ ఆర్టిఫాక్టర్స్ కూడా వాడి మానా లీకేజ్ని ఆపలేకపోయినారంట. అట్లా వాడు ఇంకా చనిపోయిండు. అండ్ ఆ మానా లీకేజ్ కూడా ఆ సింబల్స్ వల్లనే అయింది. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు ఆ సింబల్స్ గురించి ఏమీ తెలుసుకోలేకపోయినారు. అండ్ ఈ కేసులో డీసీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కదా. దాంతో మ్యాక్స్వెల్ వాడికి చాలా కోపం వస్తుంది, మనము ఏం చేయలేకపోతున్నామని ఇంత ఇంపార్టెంట్ కేసులో. దాంతో క్లియర్ అంటది, ఇప్పటి నుంచి మనం ఎక్కువ పెట్రోలింగ్ చేయాలి, అది కూడా నైట్ పూట. అతను అందరికీ ఒక్కొక్క ఏరియా వస్తుంది టు పెట్రోల్. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర ఒక డాగర్ లాంటి థింగ్ కూడా ఉంటుంది. దాంతో వీళ్ళు ఒకరితొకరు కమ్యూనికేట్ చేయగలరు. అండ్ తర్వాత ఆథరు క్యాథ్లిన్ అండ్ ఫేరీతో క్లాస్కి పోతారు. అండ్ ఆథరు మళ్ళీ ఒక క్లాసు తీసుకుంటాడు. అండ్ ఈ క్లాసు అయిపోయినాక ఆథరు గ్లోరీ క్లాస్లకి పోతాడు టు పార్టిసిపేట్ ఇన్ అ ఫైట్. బట్ గ్లోరీ వద్దని అంటది, ఆథర్ని పార్టిసిపేట్ చేయదని అంటది ఇన్ ద ఫైట్, బికాస్ ఆథరు ఇప్పుడే కదా రికవర్ అవుతున్నాడు ఫ్రమ్ హిస్ ఇంజరీస్. సో అందుకే గ్లోరీ ఆథర్ని స్టాండ్స్ లోకి పోయి కూర్చోమని అంటది. అండ్ ఇక్కడ టెస్ ఉంటుంది. సో దాంతో ఆబ్వియస్లీ సిచ్యువేషన్ ఆక్వర్డ్ అయిపోద్ది వీళ్ళిద్దరి మధ్య. అండ్ అప్పుడే టెస్ ఆథర్కి సారీ అని చెప్తుంది ఎక్కువ మాటలు అనేసినందుకు. దాంతో ఆథర్ అంటాడు, ఇట్స్ ఓకే, నువ్వు చెప్పింది నిజమే, నాకు తెలుసు నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని, బట్ నేను నిన్ను ఫేస్ చేయలేకపోయినాను. ఎమోషన్స్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ మ్యాజిక్ ఆర్ ఫైటింగ్. నేను ట్రైన్ అయ్యి కూడా ఎమోషన్స్లో పర్ఫెక్ట్ అవ్వలేను, అందుకే నేను అవాయిడ్ చేసేవాడిని అండ్ పారిపోయేవాడిని. అండ్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. అండ్ నేను నీతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేను. ఐఎమ్ సారీ టెస్ అని ఆథర్ అంటాడు. దాంతో ఆబ్వియస్లీ టెస్ సాడ్గా ఫీల్ అవుతుంది. బట్ అప్పుడే ఆథర్ అంటాడు, ఇప్పటికి మాత్రమే, కొంచెం పెద్దగైనాక మనం లవర్స్ అవ్వచ్చని అంటాడు. దాంతో టెస్ అంటది, నేను అప్పటి వరకు నీకోసం ఆగలా అని. దాంతో ఆథర్ అంటాడు, నాకు తెలిసి నువ్వు చాలా పాపులర్ అని, నువ్వు నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని అంటాడు. దాంతో టెస్ నవ్వుతూ అంటది, నువ్వు అది గుర్తుపెట్టుకుంటే చాలని. అండ్ ఆల్సో ఆథర్ కూడా టెస్ని కిస్ చేస్తాడు ఫోర్ హెడ్ మీద, తనకి హోప్ రావాలని. బట్ దీనివల్ల ఆథర్ చాలా షాక్లో ఉంటాడు, నేనైనా అటా చేసినా అని. అండ్ వేరే సైడ్ టెస్ కూడా చాలా సిగ్గుపడిపోతుంటది. అండ్ ఈవెన్ తను వాళ్ళిద్దరికి పుట్టబోయే పిల్లల గురించి కూడా ఆలోచిస్తుంది. అండ్ దాన్ని తలుచుకొని మళ్ళీ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అండ్ తర్వాత రాత్రి అవుతుంది. అండ్ ఇద్దరు హ్యూమన్ స్టూడెంట్స్ గోడ మీద రాస్తారు ఎల్స్ అండ్ డార్స్ గెట్ అవుట్ అని. బట్ అప్పుడే మన ఆథర్ అండ్ మ్యాక్స్వెల్ వచ్చి వీళ్ళిద్దరిని పట్టేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరిని చెక్ చేస్తారు వీళ్ళ మీద సింబల్స్ ఉన్నాయేమో అని. బట్ నో, వీళ్ళిద్దరి మీద సింబల్స్ ఉండవు. దాంతో మ్యాక్స్వెల్ గాడు వీళ్ళిద్దరిని సింధ దగ్గరికి పట్టుకుపోతాడు. అండ్ ఆథర్ తన పెట్రోలింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఆథర్కి ఒకడు కనిపిస్తాడు. అండ్ వాడు హుడీ వేసుకుని ఉంటాడు. అండ్ వాడు వీపీ మీద సింబల్స్ కూడా ఉంటాయి. అండ్ వాడు ఎక్కడికో పోతూ ఉంటాడు. దాంతో ఆథరు వాడిని ఫాలో అవుతుంటాడు, వీళ్ళలాగానే ఇంకా ఉన్నారేమో అని చూడడానికి. బట్ అప్పుడే కాయగడు వస్తాడు. అండ్ వాడు ఆథర్ అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఆథరు ఒకరిని ఫాలో అవుతున్నాడు కదా, వాడు పారిపోతాడు. దాంతో ఆథరు కాయగాడిని తిడతాడు, నీ వల్లనే వాడు పారిపోయిందని. బట్ కాయగాడు ఆథర్తో ఆర్గ్యూ చేస్తాడు, ఇది నా ఏరియా, నేనే ఇక్కడ పెట్రోలింగ్ చేయాలి, ఆయన నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఫస్ట్ వాడి గురించి అని కాయగాడు ఆథర్తో అంటాడు. అండ్ అప్పుడే వీళ్ళ ఇద్దరి డాగర్స్ గ్లో అవుతాయి. అంటే మ్యాక్స్వెల్ గాడు వాడి డాగర్ని యాక్టివేటేషన్ అని అర్థం. దాంతో కాయగాడు ఆథర్తో అంటాడు, నువ్వు మ్యాక్స్వెల్ దగ్గరికి పో, నేను నువ్వు ఫాలో అవుతున్న వాడిని కనిపెట్టి ఫాలో అవుతాని అంటాడు. దాంతో ఆథర్ వెళ్ళిపోతాడు. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎండ్ చేద్దాం. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ 15K ఫినిష్ చేసినందుకు. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. 20K కూడా రీచ్ అయిపోదాం. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి గైస్, మర్చిపోకండి, ఎక్కువ కమెంట్స్ పెట్టండి అండ్ జెన్యూన్ కమెంట్స్ పెట్టండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.